వచ్చేది లేదు నమస్కారం. గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు శ్రీ కవి వేణుమాధవ్ గారికి వేదిక రావాల్సిందిగా డివికే రెడ్డి గారిని అంటే మీ వెంకట కృష్ణారెడ్డి గారికి వెంకటయ్య గారికి ఘనంగా పిలిచి కార్యక్రమం చేయాలని హుసేన్ గారు పట్టుబడి సంఘం నెల్లూరు జిల్లా కావలి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా మీ పేరు చెప్పండి. మీ అందరూ కూడా తట్టుకోవడం, మీ పేర్లను మీ హోదా తట్టుకోవడం. మీ పేరు మీరు ఎవరి వాళ్ళ పేరు చెప్పుకోండి బయటికి. మీ పదవి అనే మేము నువ్వు చేయి ముందు పెట్టావు. స్వర్ణకార సంఘానికి నూతన కమిటీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. ఆ విశ్వనాథ భగవానుడి సాక్షిగా మేము స్వర్ణకార కుటుంబాలకి అన్ని వేళలా అందుబాటులో ఉంటామని మనకు సాక్షిగా ప్రమాణ స్వీకారం మా శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారి సమక్షంలో మీ అందరికీ అందుబాటులో ఉంటామని ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. అందరూ గట్టిగా తప్పుడు ఒకసారి అభినందించండి. మరి నూతన అధ్యక్షులు హుసేన్ గారు నాకు మా ఎమ్మెల్యే గారే కొండవద్ద అన్న అని చెప్పి అన్నారు. ఆయనేమో ఇప్పుడు నాతో వచ్చినప్పుడు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా మా మంచి కార్యకర్త నాకని చెప్పి ఆయన చెప్పాడు. మీ ఇద్దరి సమక్షంలో భవిష్యత్తులో మన స్వర్ణకార కుటుంబాలకు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించాలి. అలాగే బీసీలు లోన్ స్టార్ట్ అయ్యి అవి కూడా చాలా ఎమ్మెల్యే గారు చెప్తారు. విశ్వకర్మ కౌన్సిల్ ఏమైనా స్టార్ట్ అయ్యి గట్టిగా స్వర్ణకార సంఘం కావడంలో ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా నాకు అత్యంత సన్నిహితులు. నిన్నటి నా ఎలక్షన్లో తను రోజుకి దాదాపు 20 గంటలు వెచ్చించి నా గెలుపుకి బాగా కృషి ఆత్మీయులు ఆయన మీరందరూ కూడా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హుసేన్ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేణుగోపాల్ గారు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి అందరు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యవర్గ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఇది పదవి కాదు, అలంకరణ కాదు, బాధ్యత అనే పదవులకి నిర్వచనం తీసుకొని మీరందరూ మీ మీద పెట్టినటువంటి బాధ్యతను మీరు తప్పకుండా తీసుకుని నిర్వర్తించిన రోజే ఆ పదవికి వన్నె తెచ్చినట్టు ఉంది. పదవులు అందరికీ వస్తాయి, కొద్దిమంది మాత్రమే ఆ పదవిని రాణిస్తారు. కాబట్టి పదవి ఎంతమంది ఆప్యాయంగా గెలిపించి మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారో దాన్ని వన్నె తెచ్చడం ఎప్పుడంటే దిగిపోయే రోజు మళ్ళీ మీకు సన్మానం చేయాలి. అది అసలు నిజమైన ఇది. ఇప్పుడు పదవి వచ్చే రోజులు అందరూ అభినందిస్తారు, బొకేలు ఇస్తారు, శాలువాలు ఇస్తారు. ఇది కాదు, దిగిపోయే రోజున కాదు. ఇటువంటి వ్యక్తి ఇంకో కొన్ని సంవత్సరాలు ఉంటే బాగుండని అనుకున్న రోజే ఆ పదవికి మీరు వన్నె తెచ్చినట్టు. కాబట్టి ఆ విధంగా మీరు వన్నె తేవాలని. మీ సమస్యలు చాలా ఉన్నాయి. గతంలో కూడా ఒకసారి వినడం కూడా జరిగింది.
అందరు కూడా ఈరోజు హ్యాండ్ మేడ్ కనుమరుగైపోయి మిషన్ మేడ్తో వచ్చేటువంటి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతున్న రోజుల్లో మీరు దీని మీదనే ఆధారపడి ఇది తప్ప వేరే వ్యాపారం చేయలేక మీరు చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. దీని మీదకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా హ్యాండ్ మేడ్ మీద మన వేణుగోపాల్ గారికి బాగా దీని మీద అవగాహన ఉంది కాబట్టి దీని మీద ఒక నిర్ణయం కూడా తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే ఎంత అయినా కళ అనేది, ఆర్ట్ అనేది ఒక వరం. ఇది మీరు ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికి కాదు. ఆర్ట్ అనేది మనసుకు సంబంధించింది. అటువంటి ఆర్ట్ని పుచ్చుకొని మీరందరూ కూడా దాన్ని అంటే చాలా సెన్సిటివ్. పెద్ద వస్తువులు తయారు చేయడం చాలా ఈజీ, కానీ చిన్న వస్తువులు తయారు చేయడం చాలా కష్టం. అటువంటి మైక్రో లెవెల్లో ఉండేటువంటి దాన్ని మీరు అందరూ కూడా నైపుణ్యం పొంది దాన్ని వృత్తిగా మార్చుకొని దాన్నే జీవనోపాధిగా మార్చుకొని ఈరోజు మీరు దాదాపు 16 లక్షల మంది 1,62,000 మంది ఈరోజు దీని మీద ఆధారపడి పనిచేస్తున్నారంటే ఇది దినదిన అభివృద్ధి చెందేటువంటిది. ఎందుకంటే బంగారం అనేది అందరికి ఇష్టమైనటువంటిది. ఎవరైనా డబ్బులు దాచిపెట్టుకున్న దానికంటే కూడా బంగారం కొనిపెట్టుకుంటే ఇంట్లో అందరికీ ఒక ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు ఆడవాళ్ళే బంగారం వేసుకునేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ కంటే ఎక్కువ వేసుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు డిమాండ్ ఉండేది బంగారం. కాబట్టి అటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్న దానికి వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ముఖ్యంగా ఈ కార్యవర్గ సభ్యులు మా వేణుగోపాల్ గారు కావలిలో కమ్యూనిటీ హాల్ అడగడం కూడా జరిగింది. తప్పకుండా నా వంతు కూడా మీకు అనుకుంటుంది. ఇంకా కావలిలో బంగారం గంటలు అంటే ఒకే సెంటర్గా ఒక గుత్తాధిపత్యంగా ఉంది. తొందరలోనే కావలి R&B గెస్ట్ హౌస్ పక్కన ఉన్నట్టు ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఉన్న R&B గెస్ట్ హౌస్లో 40 అడుగుల లోతు పెట్టి కాంప్లెక్స్ నేనే కావలి మున్సిపాలిటీ తరఫున ఓన్లీ అంటే ఇది భద్రతతో కూడుకుంది కాబట్టి మొన్నటి రోజునే కలెక్టర్ గారు నేను కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఎంఆర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు అంతా కూడా ఫ్రంట్న కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చాడు. కావలి మున్సిపాలిటీ షాపులు కడుతుంది. ఎంఆర్ ఆఫీస్ స్టార్టింగ్ కాడి నుంచి ఆర్డీఓ ఆఫీస్ ఎండింగ్ వరకు కూడా మొత్తం కూడా షాపులు కట్టి మున్సిపాలిటీ ద్వారా రెంట్లకు ఇవ్వబోతున్నాం. అయితే ఆ రెంట్ల్లో అందరూ రకరకాల వ్యాపారస్తులకు ఇవ్వబోతున్నాం. కానీ బంగారం గంటలకు ఒక ప్రత్యేకత ఉండాలన్న ఆలోచనతో R&B గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని బంగారం గంటల కోసం కేటాయించడం జరిగింది. మీరు అడిగితే కాదు, కావలి అభివృద్ధి చెందాలి. కావలి అభివృద్ధి చెందాలంటే అందరికి వ్యాపారాలు రావాలి. అందుకోసమే కావలిని సుందరీకరణంగా మార్చే క్రమంలో కావలిలో ఎక్కడైతే ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయో వాటి ముందన్నీ కూడా షాపులు కట్టి రెంట్కి వాళ్ళని ఆలోచన చేశాం. అదేవిధంగా జనతాపేటలో దాదాపు ఇట్స్ కాలేజీ, ఇటువైపున టెలికమ్యూనికేషన్, కోఆపరేటివ్ బ్యాంకు, ఎలక్ట్రిసిటీ ఉంటే అంతా ఎంకరేజ్మెంట్ జరిగిపోయి అన్యాక్రాంతి వైపు టౌన్కి అందంగా లేకుండా పోతుంటే ఈరోజు దాదాపు 350 షాపులు రోడ్డుకు 2 వైపులా కడుతున్నాం. దాంట్లో ఫ్రూట్స్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్, సెల్ ఫోన్లు, గార్మెంట్స్, టిఫిన్ స్టాల్స్, లేదంటే మెకానిక్ షెడ్స్, స్పేర్ పార్ట్స్ అంగడ్స్, ఇలా అన్ని రకాలుగా 10-20 షాపులు సముదాయంగా పెట్టే దాన్ని కూడా తొందరలోనే శంకుస్థాపన కూడా చేయబోతున్నాం.